శ్రీరామనవమి సందర్భంగా తాగట్టుగా శ్రీరాముడి గొప్పతనాన్ని వివరించుకుంటూ ఉంటారు. రాముడు ఒక కొడుకుగా, అన్నగా మరియు భర్తగా లోకానికి ఎలా ఆదర్శనం ఇచ్చారో అని గొప్పగా చెప్తూ ఉంటారు. ఇంకోవైపు రుద్ర మరియు తన టీం చాలా అలర్ట్గా ఉంటారు. విజయేంద్ర దగ్గర గోపిని ఉండమని, ఆ చుట్టుపక్కల ఎవరైనా సస్పీషియస్గా కనిపిస్తే వెంటనే ఇన్ఫామ్ చేయమని రుద్రకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. రుద్ర తన శత్రువుల కుట్రని పసిగట్టుగా పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కళ్యాణ మండపం దగ్గర ఒక అమ్మాయిని కొంతమంది ఆడవాళ్ళు దృష్టించేగా మాట్లాడుతూ ఉంటారు. ఇది చూసిన రుద్ర గట్టిగా ఏడుస్తూ ఉంటారు. మనిషిని మనిషిగా చూడండి, సాటి ఆడది అనే జాలి కూడా లేదా అని వాళ్ళని నిలదీసి అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి బాధని భరించడం కాదు, బాధ పెట్టే వాళ్ళని ఏడిపించాలి అని కొంచెం మంచి మాటలు చెప్తూ ఉంటారు. గుణ టీం విజయేంద్రని ఒంటరిగా దోకగానే అటాక్ చేయాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. కానీ విజయేంద్ర చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండగా వాళ్ళని ఏం చేయలేరు అని ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు అని తెలుస్తూ ఉంటుంది. శకుంతల తన కొడుకు కూడా కలిసి కళ్యాణం జరిపించుకోవడం చూసి బాధపడుతూ ఉంటుంది. రుద్రగంగ ఇద్దరు కలిసి ఉంటే చూడలేని తన కోరికని చెప్తూ ఉంటుంది. కనీసం ప్రీతి వీరు వచ్చినా ఉన్నే నేను సంతోషం చేస్తూ ఉంటాను అని ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.